டவுட்நெட் ஆப்பை இன்றே பதிவிறக்குங்கள். டவுட்நெட்டில் 6வது முதல் 12ஆம் வகுப்பு வரை கணிதம், இயற்பியல், வேதியியல் மற்றும் உயிரியல் பாடங்கள் சம்பந்தமான சந்தேகங்களுக்கு தீர்வு காணலாம். அதுவும் தமிழில் தீர்வு பெறலாம். உங்கள் கேள்வியை புகைப்படம் மட்டும் எடுங்கள், அதனை கிராப் செய்யுங்கள், உடனடியாக அதற்கான வீடியோ தீர்வை பெற்றிடுங்கள். டவுட்நெட் தமிழ் யூடியூப் சேனலை சப்ஸ்கிரைப் செய்து இது போன்ற பல வீடியோக்களை கண்டு மகிழுங்கள். Hello students. So questions చదువుదాం. 2 point charges Q1 and Q2 of magnitudes plus 10 to the power minus 8 coulombs and minus 10 to the power of minus 8 coulombs respectively are placed 0.1 meters apart. Calculate the electric fields at points A, B and C as shown in the figure. So diagram చూద్దాం. We'll get a clear idea. So two charges ఉన్నాయి Q1 and Q2, which is Q1 అంటే plus 10 to the power minus 8 coulombs, Q2 అంటే minus 10 to the power minus 8 coulomb. 3 పాయింట్స్ ఉన్నాయి. A ఈ రెండిటి సెంటర్లో, B యాక్సియల్ లైన్లో, C యాక్సియల్ లైన్కి నార్మల్లో ఉంది. సో ఈ 3 పాయింట్స్ దగ్గర మనము ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ కనుక్కోవాలి. సో ఫస్ట్ మనము ఈచ్ ఇండివిజువల్ పాయింట్ దగ్గర కనుక్కుందాం. ఓకే, సో ఫస్ట్ లెట్ us థింక్ A. ఓకే, ఏ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలంటే ఎలా ఉంటుంది? సో మనం ఎప్పుడైనా సరే ఏదైనా పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కునేటప్పుడు అక్కడ ఒక టెస్ట్ ఛార్జ్ని అజ్యూమ్ చేసుకుంటాం, దట్ ఈస్ పాజిటివ్. ఓకే, సో దిస్ ఇస్ Q1. సో Q1 వల్ల ఏ దగ్గర ఉండే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఇట్ విల్ బీ లైక్ అవుట్ సైడ్, దట్ ఈస్ E1A అనుకుందాం, E1A. ఓకే, దెన్ Q2, బికాస్ ఆఫ్ Q2 మళ్ళీ దీని మీద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది విచ్ విల్ ఆల్సో బీ ద సేమ్ డైరెక్షన్. సో దాన్ని E1B అనుకుందాం. ఓకే, సో టోటల్గా మనకి ఏంటంటే EA ఎలా వస్తుంది అంటే E1A ప్లస్ E1B. ఓకే, సో E1A E1B మళ్ళీ ఇండివిజువల్గా కనుక్కోవాలి. సో ఫస్ట్ లెట్ us do it down. సో E1A is equals to 1/4πε0 ఇంటూ E1A అనేది Q1 వల్ల, సో ఛార్జ్ వచ్చేసి 10 to the power minus 8 బై డిస్టెన్స్ అంతా 0.05 meters, 0.05 హోల్ స్క్వేర్. 1/4πε0 ఓవరాల్ వాల్యూ వచ్చేసి 9 into 10 to the power 9 into 10 to the power minus 8 by 0.05 హోల్ స్క్వేర్. ఆఫ్టర్ క్యాలిక్యులేషన్ ఈ వాల్యూ వచ్చేసి 3.6 into 10 to the power 4 న్యూటన్ పర్ కూలు. ఓకే, సో సిమిలర్గా E1B కూడా సిమిలర్ ఉంటుంది బికాస్ రెండిటికి సేమ్ ఛార్జ్ మ్యాగ్నిట్యూడ్, సేమ్ డిస్టెన్స్ ఉంది. సో దిస్ విల్ ఆల్సో బీ 1/4πε0 into 10 to the power minus 8 by 0.05 whole square. Okay, which is equal to the same value 3.6 into 10 to the power 4 న్యూటన్ పర్ కూలం. అయితే ఇప్పుడు EA వచ్చేసి E1A plus E1B. సో EA is equals to nothing but adding these two, E1A plus E1B. సో ఈ రెండు యాడ్ చేస్తే వెరీ సింపుల్, 3.6 plus 3.6 will get 7.2 into 10 to the power 4 న్యూటన్ పర్ కూలం. సో EA అనేది వచ్చేసింది. ఇప్పుడు మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఫర్ ఎగ్జాంపుల్ B. ఓకే, సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ B. నౌ డ్యూ టు దిస్ ఛార్జ్ అంటే పాజిటివ్ ఛార్జ్ వల్ల B ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇది అవుట్వర్డ్స్ ఉంటుంది, విచ్ ఇస్ E1B ఇలా అవుట్వర్డ్స్ ఉంటుంది. ఓకే, నౌ ఇది నెగిటివ్ ఛార్జ్ అంటే అట్రాక్టివ్ పవర్ ఉంటుంది. సో this is E2. E2B this is. సో E2B అనేది టువర్డ్స్ B ఉంటుంది. E2B అనేది టువర్డ్స్ ఛార్జ్ 2 ఉంటుంది. ఓకే, నౌ దిస్ ఇస్ ఛార్జ్ 2. E1B అనేది అవుట్వర్డ్స్ ఉంటుంది బికాస్ ఈ ఛార్జ్ అనేది పాజిటివ్ కాబట్టి ఇట్ విల్ బీ లైక్ రిపల్సివ్, సో అవుట్వర్డ్స్ ఉంటుంది. Q2 అనేది నెగిటివ్ కాబట్టి
ఈ 2b అనేది టువర్డ్స్ ఉంటుంది. సో సిమిలర్ ఏ ఎలా రాసామో ఈబీ కూడా అలానే రాస్తాం. బట్ ఇక్కడ రెండు ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉన్నాయి. సో మనకు కావాల్సింది రిజల్టెంట్. సో E1b మైనస్ E2b అనమాట. సో ఇది చేయాలి. సో ఫస్ట్ మనం ఇండివిజువల్గా E1b కనుక్కుందాం, E2b కనుక్కుందాం. సో E1b ఈజ్ ఈక్వల్స్ టు E1b. ఈ రెండింటికి చూస్తే మనకు అర్థమవుతుంది. ద సేమ్ ఛార్జ్ 10⁻⁸ ద సేమ్ డిస్టెన్స్ 0.05, ఇక్కడ కూడా 0.05 తీసుకున్నాం. సో డైరెక్ట్గా వీ కెన్ పుట్ దిస్ సేమ్ థింగ్ 1/4πε0 ఇంటూ 10⁻⁸ by 0.05 square, which we already know, 3.6 into 10⁴ న్యూటన్ పర్ కూలుంబ్ అని చెప్పేసి. ఓకే, నా ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది E2b. ఈసారి ఛార్జ్ అనేది సేమ్ ఉంది, కానీ డిస్టెన్స్ అనేది 3 times, అంటే 0.05 + 0.05 + 0.05 3 times, which is nothing but 0.15. సో 1/4πε0 into 10⁻⁸ the charge by 0.15 whole square. సో ఆఫ్టర్ క్యాలిక్యులేషన్స్ ఇదంతా చేస్తే విల్ గెట్ 4 into 10³ న్యూటన్ పర్ కూలుంబ్. అయితే ఇప్పుడు మనకు కావాల్సిన ఈబీ ఏంటి? E1b మైనస్ E2b. సో రెండింటిని సబ్ట్రాక్ట్ చేయాలి మనం. సో ఈబీ ఈజ్ ఈక్వల్స్ టు E1b మైనస్ E2b. దీంట్లో ఒక 10 అనేది కిందకి తీసుకుంటే ద క్యాలిక్యులేషన్ విల్ బీ ఈజీ. దట్ ఈస్ 36 - 4 ఉంటుంది సింపుల్గా. సో దట్ విల్ బీ 3.2 into 10⁴ న్యూటన్ పర్ కూలుంబ్. సో ఈబీ కూడా వచ్చేసింది. నౌ మనకు కావాల్సింది ఇంకొకటి, దట్ ఈస్ సి. సికి ఎలా అంటే దిస్ ఇస్ పాజిటివ్ ఛార్జ్. ఓకే, పాజిటివ్ ఛార్జ్ కాబట్టి రిపల్సివ్ కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది అవే ఉంటుంది. ఓకే, అండ్ దెన్ దిస్ ఇస్ నెగిటివ్ ఛార్జ్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ టువర్డ్స్ ఉంటుంది. సో అవే టువర్డ్స్. ఇదంతా ఎలా తెలియాలి అంటే పాజిటివ్ ఛార్జ్ నుంచి ఎప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అవుట్ సైడ్ వెళ్తాయి, అలాగే నెగిటివ్ ఛార్జ్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఇన్సైడ్ వస్తాయి. దాన్ని బట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్స్ని మనం చెప్పచ్చు. ఓకే, సో ఇక్కడ E1c E2c. సో ఈ రెండు కనుక్కోవాలి. ఆ తర్వాత దీనికి రిజల్టెంట్ చేయాలి. ఓకే, సమ్ యాంగిల్ ఉంది. సో ఎలా చేస్తాం దాన్ని? ఫస్ట్ E1c కనుక్కోవాలి. E1c అంటే ఏంటి? సో సేమ్ డిస్టెన్స్ 0.1, సేమ్ ఛార్జ్, అంటే సేమ్ మళ్ళీ మనకి ఈ వాల్యూనే వచ్చేస్తుంది. ఓకే, ఫర్ యువర్ కన్వీనియన్స్ మళ్ళీ ఒకసారి రాద్దాం. ఇంటూ సేమ్ ఛార్జ్ 10⁻⁸ బై సేమ్ డిస్టెన్స్. నో యాక్చువల్లీ ఇక్కడ 0.1 meters ఉంది. 0.1 meters ఉంది అంటే డిస్టెన్స్ గెట్ డబుల్ అని. సో ఇట్స్ 0.1 whole square. ఓకే, సో ఆఫ్టర్ క్యాలిక్యులేషన్ మనకి E1c వాల్యూ వచ్చేసి 9 into 10⁻³ న్యూటన్ పర్ కూలుంబ్. ఓకే, సో సిమిలర్గా E2c కూడా సేమ్ ఛార్జ్ ఉంది, సేమ్ లెంత్ ఉంది, అదే సేమ్ డిస్టెన్స్ ఉంది. సో మనకి E2c కూడా సేమ్ వస్తుంది. E2c ఈజ్ ఆల్సో ద సేమ్ 9 into 10⁻³ న్యూటన్ పర్ కూలుంబ్. వన్స్ అగైన్ మనకి ఇక్కడ 2 ఈక్వల్ వెక్టర్స్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఉన్నాయి. ఓకే, అండ్ ద యాంగిల్ బిట్వీన్ దెమ్, ఈ యాంగిల్ ఎలా కావాలి అంటే దిస్ ఇస్ 60. ఓకే, నౌ దిస్ ఇస్ స్ట్రైట్ లైన్ కాబట్టి ఈ టోటల్ యాంగిల్ వచ్చేసి 120 degrees ఉంటుంది. ఓకే, వెన్ 2 ఈక్వల్ వెక్టర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్, ఓకే, వాటికి రిజల్టెంట్ కావాలి అంటే మనము లైక్ పారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్ ఫార్ములా యూజ్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ డైరెక్ట్లీ వి నో ఏంటిది రిజల్టెంట్ ఆఫ్ టూ ఈక్వల్ వెక్టర్స్. ఈక్వల్ వెన్ ఐ సే ఈక్వల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే. ఓకే, అది R ఈజ్ ఈక్వల్స్ టు 2p cos θ/2 అని అర్థం. నా దీన్ని మనం E అనుకున్నాం అనుకోండి. ఓకే, ఈ రిజల్టెంట్ నథింగ్ బట్ EC ఈజ్ ఈక్వల్స్ టు 2 into E into cos θ/2. cos θ ఆల్రెడీ చెప్పాను 120, సో cos 60 degrees.
So that will be 2 into E into cos 6t is half. So ultimately we'll get again E. So therefore EC is equals to same. E anta manaki 9 into 10 power 3. So EC kuda 9 into 10 power 3 Newton per Coulomb.